మనం చెప్పుకోలేని ఎన్నో భావాలు మీరు ఉత్తరం ద్వారా రాశారు కదా. ఆ ఉత్తరాల్లో ఉన్న భావాలు ఏంటో మనం చివరిలో చదువుదాం. జన్మనించేంత వరకు భారాన్ని మోసి ప్రపంచాన్ని మొదట మనకి మొదటగా ప్రపంచాన్ని ఎవరు చూపిస్తారు? మమతల కోవెలలో కొలువైన దేవత ఎవరు? అమ్మ లేకుంటే నీవు లేవన్నది నిజం. అమ్మ నవ్వు, అమ్మ ఉండడం, అమ్మ ప్రేమ పొందడం అది గొప్ప అదృష్టం, వరం. అది ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందడం కష్టం. అమ్మలాంటి వాళ్ళు ఉంటారేమో కానీ అమ్మలాగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రం ఒక్క అమ్మే. అవునా కాదా? అందుకని అలాంటి అమ్మని మనం కోల్పోతే మరు జన్మ ఎత్తితేనే మళ్ళీ అమ్మ ప్రేమ అనేది మనకి లభిస్తుంది. అలాంటి అమ్మ గురించి చక్కగా మీ భావాలను, తీయనైన భావాలను ఒక్కొక్క ఉత్తరంలో పొందుపరిచారు. ఒక్కొక్క ఉత్తరం చక్కగా మనసారా చదివి తృప్తి చెందుదామా? ఎవరు ఎంత అందంగా రాశారో అమ్మ గురించి. మీ అమ్మల గురించి చెప్పాలనుకున్న భావాలన్నీ కూడా చక్కగా మీరు అందులో పొందుపరిచారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్కొక్కరిని పిలుస్తాను ఇప్పుడు నేను. చక్కగా మీరు వచ్చి ఆ ఉత్తరాలను నాకు ఇచ్చేసి వెళ్ళండి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్.